హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం జర్మన్ ఆల్ఫాబెట్స్ అయితే నేర్చుకోబోతున్నాం. ఆల్ఫాబెట్స్ని ది బుక్ స్టాబెన్ అంటారు. జర్మన్లో హాయిటే లెర్నెన్ వియర్ ది బుక్ స్టాబెన్. టుడే వి విల్ లెర్న్ ద లెటర్స్. జర్మన్ లాంగ్వేజ్లో మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సే యూజ్ చేస్తారు. ఫాంట్ ఏం చేంజ్ ఉండదు. కాకపోతే ప్రొనౌన్సియేషన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. అవి ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో ఇప్పుడు నేర్పిస్తాను. ఆ, బే, సే, డే, ఏ, ఎఫ్, గే, హా, ఈ, యొట్, కా, ఎల్, ఎం, ఎన్, ఓ, పే, కు, ఎర్. ఎర్ని కొంచెం రోల్ చేయాలన్నమాట. ఎస్, టే, ఉ, ఫౌ, వే, ఇక్స్, ఎప్సిలాన్, సెట్. మళ్ళీ రిపీట్ చేసుకొని వినండి, బాగా అర్థమవుతుంది. అండ్ మనకి ఇంగ్లీష్లో ఓవెల్స్ లాగా జర్మన్ లాంగ్వేజ్లో ఒక 4 అడిషనల్ లెటర్స్ ఉంటాయి. ఏఓయు ఎసెట్ సింబల్. అండ్ ఏఓయు పైన రెండు డాట్స్ అయితే ఉన్నాయి. వాటిని ఏమంటారంటే ఉమ్లౌట్స్ అంటారు. వీటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే పర్టికులర్ రీజన్ అయితే ఉండదు. జర్మన్ లాంగ్వేజ్లో కొన్నిటికి రూల్స్ అనేది ఏముండవు. మనకు చిన్నప్పుడు చెప్తారు ఇంట్లో అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు. ఎందుకు అంటే దానికి రీజన్ ఉండదు. సేమ్ అట్లాగే జర్మన్ లాంగ్వేజ్లో కొన్ని గ్రామర్ టాపిక్స్ కానీ కొన్ని వర్డ్స్కి కానీ అవి ఎందుకు ఎట్లా వచ్చినాయో వాటికి మీనింగ్ అనేది ఏముండదు. జస్ట్ యూజ్ చేస్తారు అట్లా. ఈ వర్డ్స్ని అయితే ప్లూరాలిటీ కోసం అండ్ ఏదైనా లెటర్ రాసేటప్పుడు కానీ ఏదైనా నోట్స్లో మనకు అక్కడక్కడ ఈ వర్డ్స్ అయితే కనిపిస్తాయి. వీటిని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారంటే మీకు ఇట్లా తెలుగులో ఇచ్చాను. ఏ ఓ ఉ ఈ ఉ ఈ కలిపితే ఎట్లా వస్తుంది ప్రొనౌన్సియేషన్? ఏ ఓ ఉ. అండ్ బీటా సింబల్ని ఎసెట్ అంటారు. ఎసెట్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే డబల్ ఎస్ యూజ్ చేసే ప్లేస్లో సమ్ కేసెస్లో బీటా సింబల్ యూజ్ చేస్తారనమాట. ఈ ఉమ్లౌట్స్ పలకడం కొంచెం కష్టం అవుతుంది. ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో ఈ ఆల్ఫాబెట్ జర్మన్లో ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీ నేమ్స్ రాసుకొని జర్మన్లో ఈ ఆల్ఫాబెట్స్ని ప్రొనౌన్స్ చేయండి. ఎగ్జాంపుల్ నా నేమ్ తీసుకోండి. హా, ఎస్, హా, ఓ, కా. మీకు ఇక్కడ ఏదైనా ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు నీ బిట్ట బూస్టా బియరెన్జీ ఎర నామా అంటే మీ నేమ్ని స్పెల్ చేయండి అని చెప్తే మనం జర్మన్లోనే చేయాలి. ఎట్లా? హా, ఎస్, హా, ఓ, కా. ఇట్లా మీరు నేమ్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. మీ ఆల్ఫాబెట్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. వీడియో కనుక నచ్చినైతే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.